ఏకాంతంగా లేదా ఒంటరిగా ఉండటం చెడ్డదేం కాదు. ప్రజలు తమ ఏకాంతాన్ని ఎలా నిర్వహించుకోవాలో మర్చిపోయారు. నా దృష్టిలో అతిపెద్ద నష్టాల్లో ఇదొకటి. మీరిక్కడ 2 పదాలు వాడారు, ఏకాంతం ఇంకా ఒంటరితనం. ఓకే. ఒంటరితనం అది వేరు, ఏకాంతంగా ఉండటం అద్భుతమైన అనుభూతి. ఒంటరితనం అంటే మీరు ఎవరితోనో ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తి లేరు, అదే ఒంటరితనం. ఏకాంతం అంటే మీ స్వంత సావాసమే మీకు చాలా అద్భుతంగా ఉందని. ఏకాంతంగా ఉన్నప్పుడు మీకు దుఃఖంగా ఉందంటే ఖచ్చితంగా మీరు చక్కటి సావాసంలో లేరనే కదా. జీవితంలో లోపిస్తున్నదేమిటి అనేది మనం పరిశీలించవలసిన అంశం. ప్రజలు ఏకాంతాన్ని ఎలా నిర్వహించుకోవాలో నేర్చుకోలేదు. ఏకాంతం అద్భుతమైన విషయం. తమ జీవితంలో లోతైన విషయాలను అన్వేషించాలనుకునే వారెవరైనా సహజంగానే ఏకాంతాన్ని కోరుకుంటారు, అవునా?